పాన్ ఇండియా దాటి పాన్ ఇంటర్నేషనల్ అంటోంది టాలీవుడ్. అందుకు తగ్గట్లే భారీగా బడ్జెట్స్ పెరుగుతున్నాయి. వందల కోట్లు గుమ్మరించాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోంది. అప్పుడు దర్శకులు ఎంచుకునే దారి సీక్వెల్స్ అయినా సరే ప్రెజర్ తగ్గడం లేదు అంటే డైరెక్ట్గా ఓటీటీ చేసిన ఇండస్ట్రీ నుంచి హీరోను తీసుకొస్తే ఇక్కడ అక్కడ కలెక్షన్లకైతే ఢోకా ఉండదు కదా. ఇది దర్శకుల ప్లాన్. రాకా ఈ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం రాకాలోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఎంట్రీ ఇవ్వడమే. పైగా విలన్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియడంతో రాకా పేరు సోషల్ మీడియాలో మామూలుగా ట్రెండ్ కావడం లేదు. గత ఏడాది కాలంగా విల్ స్మిత్ డేట్స్ కోసం దర్శకుడు అట్లీ ప్రయత్నిస్తున్నాడట. ఇటీవలే విల్ స్మిత్ టీం రాకా కోసం డేట్స్ లాక్ చేసిందట. దీంతో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటకి లీక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియాను టార్గెట్ చేసిన అల్లు అర్జున్ రాకాతో పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకున్నాడు. అందుకే హాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడు. రాకా బడ్జెట్ 1000 కోట్ల వరకు అవుతున్నట్లు సమాచారం. ఇంత బడ్జెట్ ను సింగిల్ పార్ట్ లో రికవర్ అనేది ఎంతైనా రిస్క్. అందుకే రాకా దర్శక నిర్మాతలు ఇటీవల ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయాలనుకున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు అదే దారిలో ఈ చిత్రం టార్గెట్ చేస్తున్న హాలీవుడ్ మార్కెట్లో బిగ్ స్టార్ విల్ స్మిత్ ఎంట్రీ ఖరారైనట్లు కనిపిస్తోంది. మొత్తంగా బడ్జెట్ రికవరీకి రాకా వేస్తోన్న స్కెచ్లు అదిరాయనే చెప్పాలి. సీనియర్ హీరోలు విలనికి దిగారు అంటే వేరు. యంగ్ హీరోలు కూడా విలన్ రోల్స్ కు దిగితే ఇక వారి మార్కెట్ పరిస్థితి ఏంటి, కెరీర్ పరిస్థితి ఏంటి? రజనీకాంత్ కు విలన్ గా మారాలి అనుకున్న రామ్ నిర్ణయం టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ డెసిషన్ కరెక్ట్ కాదేమో అని పోతినేనికి హిస్టరీని గుర్తు చేస్తోంది. రజనీకాంత్ కొత్త చిత్రం ధర్మంలో కీలక పాత్రలో రామ్ టాలీవుడ్ కి కాదు కోలీవుడ్ కు ఇదో షాకింగ్ కాంబినేషన్. ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలో రామ్ విలన్. ఇది మాత్రం రాంగ్ డెసిషన్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే రజనీకాంత్ చిత్రంలో విలన్ రోల్ అంటే ఆ క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అనేది గత చిత్రాలను చూస్తే తేలిన విషయం. వెట్టయ్యర్ మూవీ కోసం రజనీకాంత్ కు విలన్ గా నటించాడు రానా. కట్ చేస్తే సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ను రానా ఎందుకు ఒప్పుకున్నాడు అని విమర్శలు వచ్చాయి. సినిమా కూడా రానాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కూలీలో ఏకంగా నాగార్జున తన కెరీర్ లో మొదటిసారి విలన్ రోల్ చేశాడు. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ నాగ్ విలనిని బ్యాలెన్స్ చేయడంలో విఫలమయ్యాడు. టాలీవుడ్ తో పాటు నాగార్జున ఫ్యాన్స్ కూడా కూలీలో క్యారెక్టర్ విషయంలో కింగ్ తొందరపడినట్లే అని తీర్పునిచ్చారు. ఇప్పుడు రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న హీరో ఆల్రెడీ తన కొత్త సినిమా కోసం తానే దర్శకుడిగా మారి ఓ సాహసం చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మూవీలో విలన్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో సాహసం చేస్తున్నాడు. గత చిత్రాల్లో రానా నాగార్జున విలన్ క్యారెక్టర్స్ ను తమిళ దర్శకుడు డీల్ చేసిన విధానం చూసి కూడా రామ్ మరోసారి రజనీకి విలన్ గా మారటం అనేది పెద్ద రిస్కే అంటోంది టాలీవుడ్. తెలుగులో తెరకెక్కే భారీ చిత్రాలకు నిర్మాతలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవి. కానీ పరభాషా చిత్రాలకు, డబ్బింగ్ సినిమాలకు కూడా ఏపీలో టికెట్ రేట్ పెంపు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పరిశ్రమలో ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. టాక్సిక్ అనే డబ్బింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. జీవో అయితే ఇంకా బయటికి రాలేదు, కానీ పెంపు మాత్రం అంటున్నారు. టికెట్ల రేట్ల పెంపు అనేది తెలుగు సినీ పరిశ్రమకు కొన్నాళ్లుగా నష్టాలను తీసుకొస్తున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్ కు దూరం చేస్తున్నాయని ఒకవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు డబ్బింగ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కన్నడ హీరో యష్ నటిస్తోన్న టాక్సిక్ ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ లోనూ విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఏపీలో ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. ఉదయం 6 గంటల షోలకు 500 నుంచి 600 రూపాయలు టికెట్ రేట్ పెరగనుందట. ఇక రెగ్యులర్ షోలకు టికెట్ పై 50 రూపాయల పెంపు ఉండవచ్చు అని టాక్ వినిపిస్తోంది. జీవో వస్తుందనే ప్రచారం నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. గతంలో ఏపీ ప్రభుత్వం కూలీ, కాంతారా చాప్టర్ 1 చిత్రాలకు టికెట్ హైక్స్ ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ మధ్య కాలంలో టికెట్ హైక్ లేకుండా హిట్ కొట్టిన చిత్రాలు అనేక ఉన్నాయి. ఈ దశలో టాక్సిక్ తెలుగు సినిమా కాదు, తెలుగు వాళ్ళు తీయలేదు, తెలుగు హీరో నటించలేదు. అలాంటప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అనేది మూవీ లవర్స్ ప్రశ్న. పైగా బోల్డ్ కాంటెంట్ తో తెరకెక్కి ఈ సినిమా పిల్లల కోసం కాదు అని యష్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో పక్క రాష్ట్రాల్లో తెరకెక్కిన పరభాష చిత్రానికి హైక్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏ పరిశ్రమకైనా హీరోలే బలం. వాళ్ళు ఎన్ని ఎక్కువ చిత్రాలు చేస్తే
అన్ని ఎక్కువ వసూలు వస్తాయి. ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది. తెలుగులోనూ స్టార్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి 12 సినిమాలు, 15 సినిమాలు, 18 చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఓ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అదేంటి అంటే పాన్ ఇండియా అంటున్నారు. మరోవైపు మలయాళంలో మాత్రం ఓ స్టార్ హీరో ఏకంగా 7 కొత్త చిత్రాలు అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎంత లాభపడింది అనేది పక్కన పెడితే స్టార్ హీరోలు నటించే సినిమాల సంఖ్య మరింత తగ్గింది. దీని ప్రభావం పరిశ్రమపై విపరీతంగా పడుతోంది. కొన్ని సీజన్స్ లో థియేటర్స్ మూతపడవలసిన పరిస్థితి వస్తుంది. పాన్ ఇండియా కాలంలోనూ ఏడాదికి 2 చిత్రాల్లో నటిస్తాము అని స్టార్స్ మాటలు చెబుతున్నారు. కానీ అవన్నీ మాటలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే 66 ఏళ్ల వయసులోనూ మోహన్ లాల్ బాలీవుడ్ లో ఏకంగా 7 కొత్త చిత్రాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించాడు. మామూలుగానే బాలీవుడ్ హీరోలు స్పీడ్ మీద ఉంటారు. 40 నుంచి 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారు. ఏడాదికి 3 చిత్రాలైనా విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. అలాంటిది లాల్ 65+ లో ఈ స్పీడ్ చూపించడం ఇప్పుడు మిగతా సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పెద్ద చిత్రాల్లో నటించాలి అని అవకాశాలు వచ్చినా ఎక్కువ షూటింగ్ డేట్ అడిగితే సినిమాలు సైతం క్యాన్సిల్ చేసుకుంటారు. గతంలో డ్రాగన్ కోసం ఏడాది పాటు కాల్ షీట్స్ అడిగినందుకు టోవినో ఏకంగా ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఏడాదిలో డ్రాగన్ 1 చేసే బదులు ఓన్ ఇండస్ట్రీలో 4 చిత్రాలు విడుదల చేసుకుంటాను అన్నారు. కానీ తెలుగు హీరోలు అలా కాదు. పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల కోసం అంటూ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు 2-3 ఏళ్లు ఈజీగా దాటించేస్తూ ఉన్నారు. వసూళ్ల కోసం టాలీవుడ్ ను వెయిట్ చేసేలా చేస్తున్నారు. బాలీవుడ్ వేరు, టాలీవుడ్ వేరు. రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం? మన మార్కెట్ ఇంటర్నేషనల్, వారి మార్కెట్ లోకల్ అని చెప్పుకుంటే అది మలయాళ సినీ పరిశ్రమను తక్కువ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే వారి మార్కెట్ బడ్జెట్ లిమిటెడ్గా ఉండవచ్చు. కానీ కొల్లగొడుతున్న కలెక్షన్లు చూస్తే మాత్రం పాన్ ఇండియా సినిమా వసూళ్లకు ఏ మాత్రం తగ్గటం లేదు. కొత్త లోక, ఎంపురాన్, దృశ్యం 3 చిత్రాలు ఇందుకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జస్ట్ 2.5 షూటింగ్ డేస్, 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ కట్ చేస్తే దృశ్యం 3 కొల్లగొట్టిన వసూళ్లు 250 కోట్లు. ఇక మరో బ్లాక్ బస్టర్ వాలా 2 బడ్జెట్ 20 కోట్లు కూడా లేదు. కానీ కొల్లగొట్టిన వసూళ్లు 235 కోట్లు. అంతకుముందు వచ్చిన మరో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కొత్త లోక బడ్జెట్ 30 కోట్లు. కానీ రాబట్టిన కలెక్షన్స్ 300 కోట్లు. వీటి మధ్య మంజుమలై బాయ్స్ అనే చిత్రం 20 కోట్లతో తెరకెక్కి ఏకంగా 250 కోట్ల వ్యాపారం చేసింది. 20 కోట్లు, 30 కోట్ల బడ్జెట్లతో బాలీవుడ్ హీరోలు ఈజీగా 300 కోట్లు రాబడుతున్నారు. పైగా సేమ్ ఇయర్ 3-4 చిత్రాలు విడుదల చేస్తున్నారు. తెలుగు హీరోలు మాత్రం పాన్ ఇండియా అంటూ 100 కోట్లు బడ్జెట్లో నటిస్తూ 3 ఏళ్లకో సినిమా రిలీజ్ చేస్తూ 300 కోట్లు, 400 కోట్లు రాబడుతున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది రాబట్టిన ఫైనల్ కలెక్షన్స్ 400 కోట్లు. పెద్దికి ముందు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 200 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక ప్రభాస్ నటించిన రాజాసాబ్ కూడా ఇంచుమించు 200 కోట్లను అందుకుంది. షూటింగ్ డేస్ పెరుగుతున్నాయి, బడ్జెట్స్ పెరుగుతున్నాయి, హీరోల కాల్ షీట్స్ పెరుగుతున్నాయి. కానీ తెలుగు సినిమాల హీరోల కలెక్షన్స్ మాత్రం ఎప్పుడో బ్లాక్ బస్టర్ పడినప్పుడు తప్పితే పెద్దగా రావడం లేదు. ఈ విషయంలో బాలీవుడ్ కంటే టాలీవుడ్ వెనుకపడే ఉంది అనేది పరిశ్రమ పెద్దలే ఓపెన్ గా చెబుతున్న మాట. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.